మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మే నెలలో మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే విశేషం కలిసి వస్తుందంటారు? మే నెలలో మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నెల మొదట్లో కన్నా కూడా నెల 12వ తారీఖు నుంచి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ నెల మొదట్లోనే శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అది వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో 1000 స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. 1000 స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు ఫైనాన్షియల్గా డబ్బు పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి బుధుడు శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ యోగం అనేది 1000 స్థానంలో జరుగుతున్నది. 1000 స్థానంలో జరుగుతున్నటువంటి లక్ష్మీనారాయణ యోగం శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. శుక్రుడు శ్వేత వరాహ రూపుడు, శ్వేత వర్ణంలో ఉంటాడు. శ్వేత వర్ణంలో ఉన్నటువంటి శుక్రుడు మానసిక ప్రశాంతతతో పాటు ఫైనాన్షియల్గా కూడా అనుకూలంగా ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా ప్రశాంతతని, ఆరోగ్యపరంగా కూడా కొంచెం సౌలభ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి 15వ తారీఖున 12వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మేషరాశిలోకి సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే స్వస్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. కుజుడు ఎప్పుడైతే స్వస్థానంలోకి వస్తాడో అప్పుడు కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, అదేవిధంగా వచ్చినప్పుడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లాభిస్తాయి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు మ్యాథమెటికల్ స్కిల్స్ని పెంచుతాడు అన్నమాట విద్యార్థులకి. యాప్టిట్యూడ్, రీజనింగ్లోను ఆ బుద్ధి, ఆ సృజనాత్మక శక్తిని పెంచగలుగుతాడు. ఆ విషయంలో యోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే ఈ కోర్టు వ్యవహార విషయాల్లో ఎక్కువగా బాధపడుతున్నారో వారికి అనుకూలంగా ఇస్తాడు. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఇటువంటి ఫైనాన్షియల్గా స్టెబిలిటీని పొందాలని చెప్పి వ్యాపార పరంగా ఎదుగుదలను కాంక్షిస్తున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు స్థితి రాశి వారికి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి కూడా యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. కుజుడు రవి కలిసి లాభస్థానాల్లో సంచారం చేసేటప్పుడు ఈ రాశి వారికి ఆర్థికంగాతో పాటు పేరు ప్రఖ్యాతలను కూడా ఇవ్వగలుగుతాడు. రాజ్యస్థానంలో చేస్తున్నటువంటి రవి ఎప్పుడైతే మిథున రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మూల త్రికోణ స్థానంలో పేరు ప్రఖ్యాతులు 10 మందిలో గౌరవాన్ని, గుర్తింపు పొందడంతో పాటు చేస్తున్నటువంటి పనిలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో మిమ్మల్ని ఎప్పుడు తిట్టేటువంటి వారు కూడా ఉన్నతాధికారులు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి విధంగానే మాట్లాడగలుగుతారు. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎవరైతే రాజకీయ నాయకులు పదవి గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పదవి నామినేటెడ్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ నామినేటెడ్ పోస్టులు రావటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. నామినేటెడ్ పొజిషన్స్ పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు జన్మరాశిలో సంచారం చేస్తూ గురువు శుక్రుడు కలవబోతున్నారు. ఈ నెలలో 15వ తారీఖు తర్వాత గురువు శుక్రుడు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తారు. గురువు శుక్రుడు కలిసినప్పుడు చాలా అనుకూలమైనటువంటి, అంటే గురువు వచ్చేటప్పటికి శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో దాని పవర్ అనేది పెరుగుతుంది. అంటే ముఖ్యంగా స్త్రీలతో అన్యోన్యత పెరగటం, ముఖ్యంగా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉండటం,
అదేవిధంగా సంసార జీవితంలో అంటే సాంసారిక సుఖాలు అనుభవించటంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి 15వ తారీఖు తర్వాత నుంచి భార్య ద్వారాను అదేవిధంగా ఇక ప్రేమ విషయాల్లో స్త్రీల ద్వారాను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా వీరికి సౌలభ్యాన్ని మరియు అదేవిధంగా ఒక కోఆపరేషన్ని ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ పరంగా రికవరీ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రవి అంటే సూర్యుడు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడో అప్పుడు హెల్త్ ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బాగా పెరగగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ పరంగా కొంచెం కష్టకాలాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ యొక్క కష్టకాలానికి విరుగుడే వచ్చేటప్పటికి సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడో ఆ యొక్క కష్టసాధ్యమైనటువంటి పనుల నుంచి కూడా కొంచెం వెసులుబాటుని ఇవ్వగలుగుతాడు. మధ్యలో ఎన్నో రోజులుగా ఉద్యోగపరంగా మానసిక శారీరక ఫైనాన్షియల్గా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారికి ఆ యొక్క సూర్యభగవానుడు అనునిత్యం వెలిగేటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మనకు జీవితాన్ని పురోభివృద్ధి దశలోకి తీసుకెళ్ళగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సుసంపూర్ణమైనటువంటి విజయంతో పాటు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి నెలగా ఉంటుందన్నమాట. అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది? ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఎవరైతే కోసం వెతుకులాట చేస్తున్నారో వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఎప్పుడైనా సరే ప్రయత్నపూర్వకంగానే ఏదైనా సాధించడం జరుగుతుందని చెప్తారు. అంటే మనం ఉండేటువంటి ప్లేస్లోనే అన్నీ రావు. మరి ఆ ప్రయత్నం రావాలంటే ఏమి కావాలి అంటే మానసికమైనటువంటి సంకల్పంతోనో బలమైనటువంటి సంకల్పం కొండను కూడా పిండి చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క సంకల్ప బలంతో ఏదైనా సాధించగలుగుతాం. ఆ యొక్క సంకల్ప బలం అనేది నిండుగా పొందగలుగుతారు. దానికి మూల కారణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతారు. ఈ యొక్క నెల గ్రహస్థితి కూడా దానికి అనుకూలాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే రవి రాజ్యస్థానంలోనూ లాభస్థానంలోనూ కుజుడు లాభస్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు వ్యాపార పరంగాను అభివృద్ధుల దిశలోకి వెళ్తారు. అదేవిధంగా ఉద్యోగ పరంగాను ఎదుగుదల కూడా సాధించగలుగుతారు. మిమ్మల్ని వద్దనుకున్నటువంటి వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా ఈ నెల కలిసి వస్తుంది? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. 15వ తారీఖు తర్వాత స్త్రీలకి కొంచెం కొన్ని విషయాల్లో దూరంగా ఉండటం, ఎందుకంటే వారు కొన్ని విషయాల్లో మీకు అవరోధాన్ని కలిగిస్తున్నట్లయితే వారి నుంచి కొంచెం దూరంగా ఉండటం. అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం, ప్రతి శుక్రవారం తలస్నానం చేయటం, మానసికంగాను శారీరకంగాను ప్రశాంతంగా ఉండటానికి అమ్మవారి అష్టకాన్ని చదవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.